హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సబియా కిచెన్. ఈరోజు మనం చేపల పులుసు చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న చేపలు, ముక్కలు కోసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటా ఒకటి, చింతపండు, ఉప్పు, ఇది జీరా అన్నీ వేసి చేపల మసాలా అన్నమాట. ఇది పౌడరు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, కారం, ఒక అర స్పూన్ మెంతులు. ఉల్లిపాయలు పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. కడాయి వేసుకుందాం. ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ ఎక్కువ పడుతుందండి దీనికి, చేపల పులుసు కదా. ఆయిల్ వేడెక్కాక మనం మెంతులు వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయ పేస్ట్, ఇది బాగా ఉల్లిపాయ ముద్ద బాగా ఎగాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయ ముద్ద ఎగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం టమాటా పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందాం. పచ్చివాసన పోయే వరకు వేసుకుని ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. రెండు స్పూన్లు వేసాం అల్లం వెల్లుల్లి పేస్ట్. కారం 2 స్పూన్లు వేసుకుందాం. కొంచెం కారం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది. పసుపు 1 స్పూను. ఇప్పుడు మనం ధనియా జీరా పౌడర్ చేసాం కదా, లవంగా అది వేసి చేపల మసాలా పౌడర్ ఇప్పుడు 2 స్పూన్లు వేసేద్దాం. ఇది ఇంకో వీడియోలో మనం పెడదాం, చేపల మసాలా పౌడర్ కోసం. ఇప్పుడు మనం చింతపండు పులుసుని వేసుకుందాం. ఉప్పు సరిపడగా వేసుకోండి, నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను. కొంచెం వాటర్ వేసుకుందాం. ఇప్పుడు పులుసు ఒక పొంగు వచ్చాక చేపలు వేసుకుందాం. పులుసు మరుగుతుంది, మనం చేప ముక్కలు వేసుకుందాం. ఈ సముద్ర చేపలు ఫ్రెండ్స్, ఇవి ముక్కలు తేలే వరకు నీళ్ళు పోసుకుందాం. పెద్దగా కలపకుండా మెల్లిగా ఇలా జస్ట్ ఇలా 10 నిమిషాలు మరగనిద్దాం పులుసుని. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం. ఒక 2 నిమిషాలు అయ్యాక మనం కూర దింపుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు కూర రెడీ అయిపోయింది. కూర ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఫ్రెండ్స్, కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు కూడా సేమ్ ఇలాగే ట్రై చేసి నాకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.